మమత ఏం చేస్తున్నావు? దోశలు వేస్తున్నా. ఎందుకు నైట్ డిన్నర్ దోశనా నాకు ఇప్పుడు? నేను ఇడ్లీ దోశ, ఈ రోజు మామూలు దోశనా? నేను వేస్తా అంత. నైట్ కు ఎక్కువ టిఫిన్స్ తినాలండి, బాగుంటది. అవునండి, అన్నం తినకండి, లావ్ అయిపోతారు. అన్నం ఎవరు తినకండి. దోశ మంచిగా వేసినంత కనిపిస్తుంది. దోశ బానే ఉంది, సూపర్ వేసిన దోశ. నైట్ టిఫిన్లు తినండి, అంటే హెల్దీగా ఉంటారంట. అన్నం ఎక్కువ తీసుకోకండి, డైట్ మెయింటెనెన్స్ చేయండి అందరూ. దోశ తినండి, దోశ. నాకైతే 2 దోశలే సరిపోతాయి, ఎక్కువ. నైట్ పూట స్నాక్స్ తినండి, స్నాక్స్ అంట టిఫిన్స్, సారీ టిఫిన్స్ తినండి. ఈ లోకంలోనే ఉన్నాయి, ఏ లోకంలో లేను కానీ టిఫిన్స్ తినండి. దోశ అయితే రెడీ. ఒకటైతే వేసిన, ఇంకోటి వేసుకుంటా, 2 అయితే సరిపోతాయి. మనీ వేసింది అనుకో, ఆ దోశ 2 days వరకు అరగదు. 2 రోజులు నాకు ఎప్పుడైనా వేస్తే 2 రోజులు అరగదు. అందుకోసమే నేను వేసుకుంటా. నేను హెల్ప్ చేయడం ఏంది, నేనే వేస్తా. నేను మంచిగా దోశ అయితే వేసుకుంటా. ఎందుకంటే నైట్ పూట ఊకే చపాతి తింటే కూడా నాకు దోశ చాలని చెప్పిన. అందుకే ఈ రోజు 2 సార్లు వేసింది. 3 రోజుల వరకు అన్నం తినలే నేను, ఆ దోశలతోనే సరిపెట్టుకున్నా. 3 రోజుల వరకు ఫుడ్ తినలే. అవి అరగలేవు కదా, అరుగుతే బాగుండు, అరుగుతలేవు. చూడండి జాగ్రత్త. ఇలా కూడా ఏంటంటారు, టార్చర్ ఈ విధంగా కూడా చేస్తారు భార్యలు. ఈ విధంగా కూడా టార్చర్ చేస్తే జాగ్రత్తగా ఉండండి. మీరు వేసుకోండి, మీకు అంత కష్టం అంటే మీరే వేసుకొని తినండి. వాళ్ళు మేమే పని చేస్తున్నాం, మేమే చేస్తున్నాం అంటారు. మా ఆయన దోశలు మంచిగా చేస్తాడండి. దోశలు కదా, అన్ని పనులు మంచిగా చేస్తా నేను. సూపరే, దోశ కూడా సూపర్. చూసినావా? దోశ కంప్లీట్. ఈ దోశ కూడా సూపర్. దోశ అయిపోయింది. నాకు ఆమ్లెట్ లేదు, ఒక ఆమ్లెట్ కూడా వేసుకుందామని వేసుకుంటున్నా. ఆమ్లెట్ కంపల్సరీ కావాలి, దోశ ఉన్నప్పుడు ఆమ్లెట్ ఉండాలి. ఆమ్లెట్ దోశ వేసుకుంటాం. అల్లం ఎక్కువ ఉండాలి. అల్లం, ఎగ్, ఉప్పు, కారం సంబంధించింది అన్ని వేసిన. చూడండి సూపర్ ఉంది ఆమ్లెట్. ఆమ్లెట్ ఎక్కడ దిక్కుపోతుందో, ఎక్కడైనా పోనీ కడుపులోకే కదా పోయేది. ఎక్కడ పోయినా సరే కడుపులోకే పోతుంది. ఆమ్లెట్ అంటారా తెలంగాణలో? దట్స్ ఆమ్లెట్. దోశ కన్నా దారుణం. ఇట్లా ఈరోజు అల్లం పేస్ట్ ఎక్కువ వేసింది. కడుపులో అల్లం ఎక్కువ పడాలి, కడుపులో అల్లం ఉండాలి, ఇంట్లో బెల్లం ఉండాలి. బానే ఉంది.